హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు మనకు సూరారంలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మొత్తం వివరాలు మనకు ఈ ప్రాపర్టీ గురించి తెలుస్తుంది. ఈ వీడియో చూస్తే 71 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి. మనకు G+3 హౌస్ అండి. జస్ట్ 2 years ఓల్డ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు ప్లాట్ సైజ్ వచ్చి 16x40 అండి. G+3 మనకు 2 years ఓల్డ్ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. మెయిన్ రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో హౌస్ ఉందండి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. 7 BHK హౌస్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK, థర్డ్ ఫ్లోర్ 2 BHK అండి. మొత్తం మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 2700 వరకు చేంజ్ వస్తుందండి. మనకు పర్ మంత్ మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 30,000 వరకు వస్తుందండి. మొత్తం మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఈ హౌస్ అనేది ఉందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ ఒక రెంట్కి ఇవ్వడం జరిగిందండి. 6,500 to 7,000 వరకు అక్కడ రెంట్ వస్తుందండి ఆ 1 BHK పోర్షన్లో. మనం ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 2 BHK పోర్షన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒకటి కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇందులోనే మనకు పూజ గది కూడా ఉందండి. 100% మనకు వాస్తు ప్రకారం మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి హౌస్లో ఇండివిజువల్ బోర్ కూడా అవైలబుల్ ఉందండి. మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. మనకు ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు ఓన్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఓనర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇందులోనే ఉంది. సైజ్ కూడా మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. LED లైట్స్తో మనకు రెడీగా ఉందండి. జస్ట్ 2 years ఓల్డ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ హౌస్ వచ్చేసి మనకు సేల్కి రావడం జరిగిందండి. క్వాలిటీ పరంగా చాలా మంచి క్వాలిటీతో కట్టడం జరిగిందండి. మనకి 2 BHK పోర్షన్ వచ్చేసి మనకు 8,000 to 9,000 వరకు రెంట్ వస్తుందండి ప్రజెంట్గా. మొత్తం మనకు మార్బుల్స్ వేయడం జరిగిందండి, గ్రానైట్స్ మొత్తం. మెయిన్ రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకు అన్ని బస్సెస్ మనకు పక్కన నుంచే వస్తుంటాయండి. మొత్తం ఇదే అండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. మనకు రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. నియర్ బై స్కూల్స్, వెజిటబుల్ మార్కెట్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మల్లారెడ్డి హాస్పిటల్ జస్ట్ 500 meters దూరంలో ఉంటుందండి. కుక్కట్పల్లి మెట్రో అండ్ JN2కు జస్ట్ 6 kilometers దూరంలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి లొకేటెడ్ ఉందండి. హైటెక్ సిటీ జస్ట్ 14 kilometers దూరంలో ఈ హౌస్ ఉందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. ప్రైస్ వచ్చేసి 98 lakhs చెప్తుందండి. ప్రైస్ నెగోషియబుల్ అండి.